హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి మీద చాలామంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు బయట ఉన్నటువంటి పీపుల్. అయితే సరే, బయటికి పోకున్నా సరే, మరి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఏమని కామెంట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి చదువుదాం. అంటే ఆమెను సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా అనేది మనం దాంట్లో తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇగో ఇట్స్ మీ క్రేజీ సంజు అని, హే తనకి హౌస్లో సపోర్ట్ లేదు, మనమే సపోర్ట్ చేయాలి గాయస్ అని ఒక కామెంట్ చేసింది. దానికి చాలా మంది రిప్లై ఇచ్చారు, అది చదువుదాం. బ్యాడ్ కామెంట్ చేసింది, అది చదవను. ఇంకొకటి ఏం చెప్పిండు అంటే, సపోర్ట్ చేస్తే నాకు పర్ ఓట్కి 1000 ఇస్తా అంటే ఓటు వేస్తా అట. ఎవరినే? రాజేష్ అక్కినేని అట. రాజేష్ అక్కినేని అంటే ఆయన ఓటుకి 1000 ఇస్తే ఓటు వేపిస్తాడట ఆయన. రాజు ఫ్రమ్ కేకేఆర్ అట. పాపం అలా సపోర్ట్ లేకుండా నేను చూడలేకపోతున్నా, బయటకి వచ్చేలా చేసేద్దాం, ఎందుకు సింగిల్గా సపోర్ట్ లేకుండా బాధపడడం పాపం కదా అంట. అంటే వాళ్ళు ఉంటలేదు కదా, ఇట్లా సపోర్ట్ చేస్తారు, బయటకు వద్దాం అంటే బయటికి రావాలని అర్థం అనమాట. వాళ్ళు ఉండొద్దు, బయటికి రావాలని అని ఉద్దేశం. ఇంకో ఆయన పాపం ఈయన ఓలినే నేమ్ వేరే ఉంది, సుగునట. ఈ పంది మొహంది ఎలిమినేట్ అవ్వాలి కాడట. ఆమె ఎలిమినేట్ అంటే పంది ముఖం అట్లా అనొద్దు, బాడీ షేమింగ్ అనేది అసలుకే చేయొద్దు. కావాలంటే చెప్పొచ్చు మన అభిప్రాయం, ఆమె ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు. ఆయనకు రిప్లై కూడా ఇచ్చింది చాలామంది. ఎలిమినేట్ అవ్వదు బ్రో అట. ఇంకొక ఆమె అలా అనొద్దు ప్లీజ్ వదిలేయండి అని ఇంకో ఆమె రిప్లై ఇచ్చింది. సరే, ఒక్క నిమిషం ఇంకా చదువుదాము. మస్తు డబుల్ స్టాండర్డ్స్ ఆడుతుందట. ఎవరు? రితు చౌదరి డబుల్ స్టాండర్డ్స్ ఆడుతుందట. ఆమె గేమ్ ఎవరైనా ఆడాల్సిందే, తప్పదు, గేమ్ కాబట్టి ఎవరు స్టార్ట్ ఆడుకుంటాయి కాబట్టి. ఆయన మీ మస్తు డబుల్ స్టార్ట్స్ ఆడుతుందని ఆయన రిప్లై ఇచ్చిరోలో ఏమని అంటే, నీ బొంద అసలు నీ గేమ్ చూడడం వచ్చారట. చూసిరా? ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్లోకి, మాకెందుకు ఈ టార్చర్ అని కొత్త రవి ఆమెను ఎందుకు తీసుకురు బిగ్ బాస్లోకి అని అంటున్నాడు అన్నట్టు. అంటే నచ్చలే. అయ్యో రీతు ఉన్న పరువు పోయిందిగా బీబీ వల్ల, మరి ఇలా ఉన్నావేంటి అట. ఆమె పరువు పోయిందట, బిగ్ బాస్ వల్ల ఉన్నది కూడా పోయిందట. పోయినా సరే విష్ణుప్రియ ఎలాగో ఇప్పుడు ఈమె అట. పోయినసారి విష్ణుప్రియ ఎట్లయితే లోపల ఉందో ఇప్పుడు ఈమె కూడా అట్లనే అట. ఇమోనియల్ సపోర్ట్స్ లైక్ దిస్ రిప్లై. అసలు చాలా బూదులు పెట్టి తెలుసా అండి. రీతు డబుల్ గేమ్ అండ్ డబుల్ షాడో లైక్ బటన్ అట. ఒక బటన్ లాగా ఇక్కడ స్విచ్ చేసి అక్కడ స్విచ్ చేసి ఇక్కడ డబుల్ గేమ్ ఆడతారు, తప్పదు, వదిలేయండి, పోతే పోని, ఇలా చేద్దాం కరెక్ట్ కాదు బ్రో, ఇలా చేయడం కరెక్ట్ కాదట. సరే, ఏం లేదు, అంత డొల్లట, ఆమెకేం ఆడొస్తలేదు, దండగానే అంటున్నాడు. ఎవరు? పవర్ఫుల్ ఏదో ఉంది. ఇంకా త్వరగా ఎలిమినేట్ అయిపోవాలి బిగ్ బాస్, దరిద్రం చూడలేకపోతున్నామట. అయ్యో, దరిద్రం చూడలేకపోతున్నాట బిగ్ బాస్ ఉండడం వల్ల. ఎప్పుడు ఎలిమినేట్ బిగ్ బాస్ హౌస్ ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఎలిమినేట్ అయితే అప్పుడు. అంటే రీతు చౌదరి అంతలో కోరుకుంటారు అన్నట్టు, ఎలిమినేట్ అవుతుంది కన్ఫామ్ అట. ఫెయిర్ గేమ్ ఆడితే సపోర్ట్ ఉంటుంది, అన్ఫేర్ ఆడింది కాబట్టి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందులో తప్పేమీ లేదు అని లక్కీ పద్మశాలి అనే అమ్మాయి పెట్టింది. అమ్మాయి ఫేర్గా ఆడతలేదు కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తలేదు, మంచి కరెక్ట్ ఆడితే బరాబర్ సపోర్ట్ చేస్తారు అని చెప్తుంది. కానీ ఆమె ఆడతలేదట. విష్ణుప్రియ లాగా ఈమె కూడా అంట. ఇంకో చేసింది, రీతు నిన్ను బిగ్ బాస్ 9లో చూస్తుంటే చాలా వరెస్ట్ క్యారెక్టర్ నీది, అందుకే నిన్ను అన్ఫాలో చేస్తున్నాట. నచ్చలేదట ఆయనకు. చందు అట, వేష్ణు మొహం అట ఈమె.
ఎవరు? అపాసు మార్తి అట. అపాసు మార్తి. వరస్ట్ ప్లేయర్ రీతు. ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్. అయ్యయ్యో పాపం. రీతు బిగ్ బాస్ హౌస్లో కూడా డబుల్ గేమ్ ఆడుతుందట. ఐ ఆల్రెడీ యూజ్డ్. డెమాన్ పవన్ లేడేంటి పక్కనట. ఈ వీడియో కింద డెమాన్ పవన్ అంటే ఆమె డెమాన్ పవన్తో మాట్లాడుతుంది, అక్కడ మర్యాద మంచితో మాట్లాడుతుంది. డెమాన్ పవన్ ఈమెకు లవ్ ట్రాక్ కూడా నడిపిస్తారని నడుస్తూ ఉంది బయట. మరి చూడాలి మరి. చెత్త ఆట, ఫేక్ గేమర్ అట. ఈమె వేస్ట్ ముఖం, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదట రీతు చౌదరికి. వరస్ట్ అట. మెల్లగా ఒరిజినల్ ఫేస్నే చూపిస్తుంది. హోప్ షీ రియలైజెస్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. చాలా లేట్గా తెలుసుకుందట. ఇప్పుడే ఆమె ఒరిజినాలిటీ బయటకు వస్తుందని చెప్తుంది. సూపర్ రీతు కమిట్మెంట్. బిగ్ బాస్ మోడల్ అట ఈమె. అయ్యో అవునా, అలాంటి డ్యాన్స్ ఆమెకి వేయాలి. సూపర్, మై సపోర్ట్ బిగ్ బాస్ టిప్ అదర్స్. చూడలేకపోతున్నాం, హౌస్ నుండి బయటికి వెళ్ళగొట్టండి అట. అంటే చూసిర్రా, అంటే ఎంత ఘోరంగా ఉందంటే ఈమె మీద నెగిటివ్గా. కడుపుకి అన్నం తినవాడు ఎవ్వడు తనకి సపోర్ట్ చేయడు. అలా చేసేది అంటే కడుపు కూడా అన్నం తినట్లేదు, డ్యాస్ తింటూ అంటే అన్నం తింటోళ్ళు ఎవ్వరు కూడా ఆమెకు సపోర్ట్ చేయరట. అయ్యో లేవులు రామానందవరం అంటేనే కామెంట్ పెట్టిండు. అంటే చూసిరా రీతు చౌదరి మీద అంత నెగిటివ్ ఉంది. కానీ కామెంట్ చేసిన వాళ్ళు అందరూ ఈమెకు వ్యతిరేకంగా ఉండరని కాదు, ఇంకా బయట ఓటర్స్ వేరే ఉంటారు, వాళ్ళు కామెంట్ కూడా చేయరు, సైలెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం చెప్పలేము గేమ్లో ఏదైతే ఏం కథనో మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా మరి అందరూ మంచిగా ఆడాలని మనం కోరుకుందాం. మంచిగా ఆడడంలో మీరు డిస్లైక్ చేయండి, ఓట్ చేయకుర్రి, బయటకు వచ్చేటట్టు చేయర్రి. కాబట్టి ఈమె మీద అయితే ఇట్లా అయితే వ్యతిరేకత ఉంది. బయట మాట్లాడుతున్నా కూడా రీతు మీద కొంచెం వ్యతిరేకత ఉంది. మరి చూద్దాం మరి ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా ఎప్పుడు బయటకు వస్తాయని చూద్దాం. ఇంకా చాలా కూడా కామెంట్లు ఉన్నాయి, అవి ఇప్పుడు ఇక మనకు చాలా ఇవి. ఎందుకంటే చైనా వైట్లలో నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ పక్కా అట. నెక్స్ట్ పక్కా ఈ వీక్ ఎలిమినేషన్ సపోర్ట్ కోసం అలా చేస్తుందట. చూసారా, మొత్తం అవే ఉన్నాయి. ఎలిమినేట్ ఇగో బిగ్ బాస్ సీజన్కే వేస్ట్ ఫీల్ అవ్వట ఈమె. అంత ఘోరంగా చేస్తారు ఈమె. అంటే అంత నచ్చతలేదు అన్నట ఆమెకు. నువ్వు అంత గట్టిగా హౌస్లో ఉండలేవాట. చూసారా, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద చేసినటువంటి కామెంట్లు ఇవన్నీ. వేరే కామెంట్ కూడా మనం చదువుదాం. ఈమె కింద అయితే ఇంతగానం చేసారు. మ్యాక్సిమం వచ్చిన కామెంట్లలో దాదాపు మొత్తం అవే అంటే వ్యతిరేకంగానే ఉన్నాయి మీకు. మొత్తం వెయిటింగ్ ఫర్ ఎలిమినేషన్ చూసిరా, మొత్తం ఇవే ఉన్నాయి ఎక్కువ శాతం. మిగతా అన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కటే పోస్ట్ కింద చూసిన కామెంట్స్ అవన్నీ, ఇంకా చాలా ఉన్నాయి. రైట్, మరి ఒకవేళ రీతు చౌదరికి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయరు. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన కామెంట్లు అన్నీ కరెక్టా కాదనుకొని మీరు అనుకుంటే మాత్రం కరెక్టే అని మీరు అనుకుంటే కరెక్టే అని చెప్పి ఆమె కరెక్టే ఆడుతుందని చెప్పి మొత్తం మీద అయితే మన ఛానల్కి లైక్ చేయరు, షేర్ చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.